నమస్కారం. ప్రతి హిందువు ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో దేవతల విగ్రహాలు, ఫోటోలు, దీపం, అగరబత్తి, గంటతో పాటు తప్పకుండా కనిపించే మరో వస్తువు ఒక చిన్న పాత్రలో ఉంచిన నీరు. చాలా మంది ప్రతిరోజు పూజ సమయంలో దేవుడి ముందు నీళ్లు ఉంచుతారు. కానీ ఎందుకు ఉంచుతున్నామో చాలా మందికి తెలియదు. ఇది కేవలం ఒక ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? పూజ గదిలో ఉంచే నీరు నిజంగా దైవిక శక్తిని గ్రహిస్తుందా? మంత్రాల ప్రభావం నీటిపై ఉంటుందా? పంచభూతాలతో దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈరోజు ఆ విశేషాలను తెలుసుకుందాం. సనాతన ధర్మంలో నీటిని కేవలం ఒక ద్రవంగా చూడరు. నీరు అంటే జీవం, నీరు అంటే పవిత్రత, నీరు అంటే దైవత్వం. అందుకే ప్రతి పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు నీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవుడికి ఆచమనీయం ఇవ్వాలన్నా, పాద్యం సమర్పించాలన్నా, అర్ఘ్యం ఇవ్వాలన్నా, అభిషేకం చేయాలన్నా, నైవేద్యం సమర్పించాలన్నా ప్రతి కార్యంలో నీరు తప్పనిసరి. అందుకే పూజలో కలశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కలశంలో నదీ దేవతలను వరుణ దేవుడికి ఆవాహన చేసి దైవ స్వరూపంగా భావిస్తారు. మన పురాణాలు, ఆగమ శాస్త్రాలు ఒక విశేషమైన విషయాన్ని చెప్తున్నాయి. పూజ సమయంలో జపించే మంత్రాలు, పఠించే శ్లోకాలు, దేవుని నామస్మరణ ఇవన్నీ సానుకూల శక్తిని సృష్టిస్తాయని, ఆ సానుకూల శక్తి పూజ గదిలో ఉంచిన నీటిలో కలుస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే పూజ అనంతరం ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మనసుకు ఒక విశ్వాసం. ఆ విశ్వాసమే మనలో సానుకూల ఆలోచనలు పెంచుతుంది. అందుకే పూజ సమయంలో దేవుడి ముందు నీటిని ఉంచడం అనేది వేల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. మన సనాతన ధర్మం ప్రకారం ఈ విశ్వం పంచభూతాలతో నిర్మితమైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచభూతాల సమ్మేళనమే సృష్టి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పూజ గదిలో ఈ పంచభూతాలన్నీ కనిపిస్తాయి. ఆకాశానికి ప్రతీక పూజ గదిలోని ఖాళీ స్థలం, భూమికి ప్రతీక మనలను నిలబెట్టే నేల, అగ్నికి ప్రతీక మనం వెలిగించే దీపం, వాయువుకు ప్రతీక దీపంలో కదిలే గాలి, నీటికి ప్రతీక దేవుడి ముందు ఉంచినటువంటి పవిత్ర జలం. అంటే ఒక చిన్న పూజ గదిలోనే పంచభూతాల సమన్వయం జరుగుతుందని ఆధ్యాత్మిక తత్వం చెబుతోంది. వేదాలలో నీటిని వరుణ దేవుడి స్వరూపంగా పేర్కొన్నారు. నీరు ఉన్న చోట జీవం ఉంటుంది, నీరు ఉన్న చోట శక్తి ఉంటుంది, నీరు ఉన్న చోట శుభం ఉంటుంది. అందుకే పూజ గదిలో నీటిని ఉంచడం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. వరుణ దేవుడు ఇంటికి సంరక్షణను, సంపదను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. అందుకే చాలామంది పూజ సమయంలో నీటిని తప్పకుండా ఉంచుతారు. మన పెద్దలు పూజ గదిలో ఉంచే నీటిలో తులసి ఆకులు వేయాలని చెబుతారు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది ఆధ్యాత్మిక కారణం. తులసిని శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందువల్ల తులసి కలిపిన నీరు మరింత పవిత్రంగా మారుతుందని నమ్మకం. రెండవది ఆరోగ్య కారణం. తులసిలో సహజ ఔషధ గుణాలు ఉంటాయి. ఇది గాలిలోని కొన్ని సూక్ష్మ క్రిములను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. అందుకే పూజా నీటిలో తులసిని కలపడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పూజా సమయంలో గంట మోగించడం కూడా ఎంతో ముఖ్యమైన ఆచారం. గంట శబ్దం వినిపించినప్పుడు మనసు ఒక్కసారిగా పూజపై కేంద్రీకృతం అవుతుంది. మన దృష్టి చెల్లాచెదురుగా కాకుండా ఒక చోట నిలుస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఘంటానాదం ప్రతికూల శక్తులను తొలగించి దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం. దీపం వెలుగు, ఘంటానాదం, పూజా మంత్రాలు, పవిత్ర జలం ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక శక్తి వలయాన్ని సృష్టిస్తాయని పెద్దలు చెబుతారు. సనాతన సాంప్రదాయం ప్రకారం పూజల్లో సాధ్యమైనంత వరకు రాగి, వెండి, మట్టి లేదా పిత్తల పాత్రలను ఉపయోగిస్తారు. ఇక ఇనుము పాత్రలను ఉపయోగించకుండా ఉండాలంటూ కూడా శాస్త్రాలు సూచిస్తాయి. ఎందుకంటే రాగి, వెండి వంటి లోహాలు పవిత్రతకు ప్రతీకలుగా భావించబడతాయి. అందుకే పూజా నీటిని సాధ్యమైనంత వరకు రాగి లేదా వెండి పాత్రలో ఉంచడం శుభప్రదంగా చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నీటిని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిదని చెబుతారు. ఈశాన్యం దేవతల మూలగా భావించబడుతుంది. అందువల్ల అక్కడ ఉంచిన నీరు మరింత శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయమూ ఉంది. పూజ గదిలో ఉంచినటువంటి నీటిని మరుసటి రోజు అలాగే ఉంచకూడదు. ప్రతిరోజు కొత్త నీటిని ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని ఇంటి బయట మొక్కలకు పోయొచ్చు లేదా ఇంటి ఆవరణలో చల్లవచ్చు. కొంతమంది ఇంటి పైకప్పుపై కూడా చల్లుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయని పెద్దల నమ్మకం. మిత్రులారా, పూజ గదిలో ఉంచే నీరు సాధారణంగా కనిపించినా దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక తత్వం దాగుంది. పంచభూతాల సమతుల్యత, మంత్రాల సానుకూల ప్రభావం, వరుణదేవుడి అనుగ్రహం, తులసి పవిత్రత ఇవన్నీ కలిసినప్పుడు ఆ నీరు కేవలం నీరు కాదు, తీర్థంగా మారుతుంది. అందుకే మన పెద్దలు పూజ గదిలో నీటిని తప్పకుండా ఉంచాలని చెప్పారు.
ఆచారాల వెనుకే ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకొని పాటించినప్పుడు మన భక్తి మరింత బలపడుతుంది, మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, దైవానుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసించబడింది. ఓం శాంతి శాంతి శాంతి.